Hello everyone. Part 3 4 marks problems చూసాం. up to 22 problems వరకు చూసాం. ఇది 23rd problem ఇక్కడ. Find the equation of the tangent at the point 30 degrees of the circle x square plus y square plus 4x plus 6y minus 39 equal to 0. ఈ సర్కిల్కి సంబంధించి ఇక్కడ 30 డిగ్రీస్ పారామెట్రిక్ వల్ల అంటే పాయింట్ ఎక్కడ ఉందంటే 30 డిగ్రీస్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోండి అన్నారు. పక్కన ఇక్కడ ఫిగర్ చూసామంటే దిస్ ఈజ్ ద సర్కిల్. సెంటర్ వచ్చేసి మనకి -g, -f అవుతుంది. పాయింట్ 30 డిగ్రీస్ అన్నాడు కాబట్టి పారామెట్రిక్ అంటే కనుక పారామెట్రిక్ పాయింట్ ఏమవుతుంది మనకు r cos θ, r sin θ అవుతుంది. θ వాల్యూ 30 డిగ్రీస్ ఇచ్చారు. సో మనకి ఏం కనుక్కోమంటున్నారు? ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోమంటున్నారు. జనరల్గా సెంటర్ 0,0 అయ్యి పాయింట్ పారామెట్రిక్ పాయింట్ అయినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం మ్యాథ్స్ 1Bలో చూసాం. 2 పాయింట్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవడం. సో ఆ మెథడ్ ప్రకారం చేసేస్తే సిపి అనేది పర్పెండికులర్గా ఉంటుంది టాంజెంట్కి. సో సిపికి స్లోప్ కనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ సిపి స్లోప్ వస్తుంది. అది నార్మల్ స్లోప్. టాంజెంట్ స్లోప్ అంటే దానికి రివర్స్ కదా మనకి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 పర్పెండికులర్ లైన్స్ స్లోప్ ఏమవుతుంది మనకి -1 కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఒకవేళ దీని స్లోప్ ఏమవుతుంది, ఇప్పుడు స్లోప్ ఆఫ్ సిపి ఏమవుతుంది ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 కదా. ఫార్ములా 2 పాయింట్స్కి స్లోప్ అంటే సో r sin θ -0 బై r cos θ -0. r క్యాన్సిల్ అవుతాయి, మనకి sin θ బై cos θ అవుతుంది. ఏది స్లోప్ ఆఫ్ సిపి లైన్ యొక్క స్లోప్. కానీ మనకు టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ కావాలి కాబట్టి స్లోప్ ఆఫ్ టాంజెంట్ లైన్ ఏమవుతుందంటే మనకి ఈ 2 పర్పెండికులర్ సిపి లైన్ టాంజెంట్ లైన్ 2 పర్పెండికులర్ కాబట్టి ఇది sin θ బై cos θ అయినప్పుడు టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది -cos θ బై sin θ. సో అలాగే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇంకా జనరల్గా మనకు తెలుసు, స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు అంటే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందంటే y - y1 = m × x - x1 ఫార్ములా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుంటున్నాం. ఇక్కడ y - y1 అంటే r sin θ, m వచ్చేసి -cos θ బై sin θ, x - x1 అంటే x - r cos θ. మనం కొంచెం దీన్ని సింప్లిఫై చేసామంటే we will get x cos θ ప్లస్ y sin θ = r వస్తుంది. ఏది ఇది సెంటర్ 0,0 అయినప్పుడు. అలా కాకుండా సెంటర్ -g, -f అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఎక్స్కి ఏమవుతుంది x ప్లస్ g cos θ, y ఏమవుతుందంటే y ప్లస్ f sin θ r. ఇది సెంటర్ 0,0 అయినప్పుడు ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పారామెట్రిక్ x cos θ ప్లస్ y sin θ r. అలా కాకుండా సెంటర్ -g, -f అయినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందంటే x ప్లస్ g cos θ ప్లస్ y ప్లస్ f sin θ r. సో ఇది మనకి ఇక్కడ అంటే మనకి cos θ sin θ అంటున్నాం. θ వాల్యూ 30 డిగ్రీస్ అని ఇచ్చారు. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ GF R వాల్యూస్ కనుక్కోవాలి. సో అవి దేని నుంచి వస్తాయి, మనకి ఇచ్చిన సర్కిల్ నుంచి వస్తాయి. సో గివెన్ సర్కిల్ ఈజ్ నేను అది జస్ట్ రఫ్గా చెప్పాను, పక్కన ఎలా వస్తుంది ఫార్ములా ఏంటి అని ప్రూఫ్ చెప్పాను అంతే జస్ట్. ఇప్పుడు మనం చేయబోయేది అసలైన ప్రాబ్లం. గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² + 4x + 6y - 39 = 0. ఇది ఇచ్చినటువంటి సర్కిల్. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా మనం దాంతో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే x కోఎఫిషియంట్ ఏమవుతుంది 2g = 4, y కోఎఫిషియంట్ ఏమవుతుంది 2f = 6, కాన్స్టాంట్ ఏమవుతుంది -39. సో g will become 2, f వాల్యూ will become 3, c వాల్యూ will become -39. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, g తెలుసు, f తెలుసు, నాకు రేడియస్ కావాలి. అలాగే సెంటర్ -g, -f అంటున్నాం. మామూలు జనరల్ రాసుకోవచ్చు. సెంటర్ ఏంటి -g, -f. సో g2 అయినప్పుడు -g -2. సో f3 అయినప్పుడు -f ఏమవుతుంది -3. అలాగే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా వచ్చేసి మనకేంటి √g² + f² - c. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ g, f, c, 2²
ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎఫ్ 3, సి వాల్యూ వచ్చేసి -39. దీన్ని సింప్లిఫై చేసామంటే 2 2s are 4, 3 3s are 9 ప్లస్ 39. వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే మనకి ఇది టోటల్గా యాడ్ చేస్తే వి విల్ గెట్ 52. 52 అంటే 13 4s are 52. సో 13 4s are 52 అంటే 4 మనకి √4 ఏమవుతుంది 2 అవుతుంది. సో 2√13. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద రేడియస్. సో రేడియస్ తెలిసి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం కనుక్కోవచ్చు. ఫార్ములా లాగా ఇలాగైనా చేయొచ్చు, లేదా పక్కన చెప్పిన మెథడ్ లాగానే ప్రాబ్లం కూడా చేయొచ్చు. లేదంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఇందాక చూసాం కదా ఎక్స్ ప్లస్ జీ కాస్ థీటా. పారామెట్రిక్ అయినప్పుడు ఈ ఫార్మ్ వస్తుంది. జనరల్గా అయితే కనుక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకి ఏంటి S1 = 0. ఇది పారామెట్రిక్ అన్నాడు కాబట్టి మనకి ఇలా వస్తుంది ఈక్వేషన్. x plus g cos theta plus y plus f sin theta is equal to r. If we substitute all the values, g వచ్చేసి మనకి 2 cos theta అంటే cos 30 degrees plus y plus f means f value 3, sin theta వచ్చేసి sin 30 degrees, r వాల్యూ వచ్చేసి మనకి 2√30. ఈ సింప్లిఫై చేసుకుంటే cos 30 వాల్యూ cos 30 వాల్యూ మనకి ఏమవుతుంది, సింప్లిఫై చేసుకునే ముందు వాల్యూస్ రాస్తాం. cos 30 వాల్యూ మనకి √3/2, y plus 3 sin 30 వాల్యూ మనకి 1/2 ఈజ్ ఈక్వల్ టు 2√13. ఎల్సిఎం ఏమవుతుంది పైన 2 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్. సో ఇక్కడ x plus 2 into √3 ప్లస్ y plus 3 into 1, సో y plus 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2√13. సో బై 2 అవతలకి వెళ్తే ప్రోడక్ట్ 2 అవుతుంది. సో ఇక్కడ √3తో మల్టిప్లై చేద్దాం. √3x ప్లస్ 2√3 ప్లస్ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4√13. 2 2s are 4 అవుతుంది. సో 4√13ని కూడా యువతలు తీసుకొద్దాం. ఆర్డర్లో రాద్దాం. √3x ప్లస్ y 2√3 ప్లస్ 3 మైనస్ 4√13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ 24th ప్రాబ్లం. ఇది మీరే డూ ఇట్ బై సెల్ఫ్ అమ్మా, చెయ్యొచ్చు మీరు, లేదా ఒక ప్రాబ్లం చెప్పేస్తాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. Equation of tangent and normal at 3, 2 of the circle x square plus y square minus x minus 3y minus 4 is equal to 0. Tangent and normal. Equation of tangent, equation of normal కనుక్కోవాలి ఇక్కడ. So at the point 3, 2, so given circle ఈ ప్రాబ్లం మనము చాలా మెథడ్స్లో చేయొచ్చు. 1B మెథడ్ చేయొచ్చు, లేదు అంటే ఇంకా ఇప్పుడు సర్కిల్స్ చాప్టర్ ఉన్నటువంటి మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. సో నేను 2 మెథడ్స్ చెప్తున్నాను. మెథడ్ 1, గివెన్ సర్కిల్ ఈస్ x square plus y square minus x minus 3y minus 4 is equal to 0. సో ఈ ఇచ్చినటువంటి సర్కిల్ మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్తో కంపేర్ చేసుకుంటే x కోఎఫిషియంట్ ఏమవుతుంది 2g ఈజ్ ఈక్వల్ టు -1, y కోఎఫిషియంట్ 2f ఈజ్ ఈక్వల్ టు -3, c వాల్యూ వచ్చేసి -4. సో g వాల్యూ విల్ బికమ్ -1/2, f విల్ బికమ్ -3/2, c వచ్చేసి మనకి -4. దీని నుంచి మనం సెంటర్ కావాల్సిందే. మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి మనకి ఏంటి S1 ఈజ్ ఈక్వల్ టు 0. S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి కంపల్సరీ సెంటర్ రావాల్సిందే కదా. సో సెంటర్ ఫార్ములా ఏంటి -g, -f. g వాల్యూ -1/2 అయితే -g వాల్యూ ఏమవుతుంది +1/2. f వాల్యూ -3/2 కాబట్టి -f వాల్యూ విల్ బికమ్ +3/2. నెక్స్ట్ రేడియస్ ఫార్ములా వచ్చేసి √g² ప్లస్ f² minus c. If we substitute g, f, c values, we will get g value వచ్చేసి -1/2 whole square, f value -3/2 whole square minus c value -4. So దీన్ని సింప్లిఫై చేస్తే -1 whole square will become 1,
2 square means 4. Minus 3 whole square 9. 2 square 4. Minus of minus plus 4. So LCM వచ్చేసి మనకి 4 is the LCM. 1 plus 9 plus 4 4s are 16. So మనకి ఏమొస్తుంది వాల్యూ లోపల 26 by 4. 26 by 4. 26 by 4 means వాల్యూ ఏమవుతుంది 26 by 4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 2 1s 2 3s 2 2s రూట్ 13 by 2. రేడియస్ వచ్చేసి రూట్ 13 by 2. మనకు అనుకోవాల్సిన ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ equation of tangent is S1 is equal to 0. S1 అంటే ఏంటి xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. ఎక్కడ ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ 3, 2 దగ్గర కనుక్కోవాలి. అంటే x1 3 y1 2. g వాల్యూ ఎంత వచ్చింది మనకి? g వాల్యూ వచ్చేసి -1/2, f వాల్యూ వచ్చేసి మనకి -3/2. సో x ఇంటూ 3 ప్లస్ y ఇంటూ 2, g వాల్యూ వచ్చేసి -1/2, x ప్లస్ 3, f వాల్యూ వచ్చేసి -3/2, y ప్లస్ 2, c వాల్యూ వచ్చేసి c వాల్యూ వచ్చేసి -4. 3x plus 2y minus of x plus 3 by 2 minus 3 into y plus 2 by 2 minus 4 is equal to 0. LCM వచ్చేసి 2 అవుతుంది మనకి ఇక్కడ. సో it will become 6x, 2 2s are 4y, minus x, minus 3, minus 3y, minus 3 2s are 6, minus 4 is equal to 0. 6x minus x 5x, 4y minus 3y 1y, minus 3 minus 6 minus 4 minus 30. So this is the equation of the tangent. Next equation of normal. Equation of normal వచ్చేసి మనం కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యొక్క స్లోప్ తీసుకొని నార్మల్ స్లోప్ కన్వర్ట్ చేసుకొని కనుక్కోవచ్చు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. అదర్వైజ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేసి ఇంకొక ఫార్ములా ఉంది మనకి, x మైనస్ x1 y1 ప్లస్ f మైనస్ y మైనస్ y1 x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 3 2 మైనస్ 3/2, y మైనస్ y1 వచ్చేసి మనకి 2, x1 వాల్యూ వచ్చేసి 3 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x మైనస్ 3 ఇక్కడ వచ్చేసి 4 మైనస్ 3 ఏమవుతుంది 1/2 అవుతుంది. నెక్స్ట్ y మైనస్ 2, 3 2s are 6, 6 మైనస్ 1 ఏమవుతుంది 5/2. సో LCM is 2 అవుతుంది. 1 ఇంటూ x మైనస్ 3 x మైనస్ 3, అలాగే 5తో మల్టిప్లై చేస్తే 5y మైనస్ 5 2s are 10, లేదా డైరెక్ట్గా అంతా మల్టిప్లై చేసి వేసేసుకోండి. 5y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 2s are 10 బై LCM 2 కదా. సో బ్రాకెట్స్ రిమూవ్ చేసేస్తే x మైనస్ 5y 10 మైనస్ 3 ఏమవుతుంది ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇది మెథడ్ 1. మెథడ్ 2 వచ్చేసి మీరు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నుంచి స్లోప్ తీసుకోండి. స్లోప్ ఫార్ములా ఏంటి మైనస్ a బై b కదా, మైనస్ a బై b అంటే ఇక్కడ మైనస్ 5/1 అంటే మైనస్ 5 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ స్లోప్ ఏమవుతుంది అప్పుడు 1/5 అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేసైనా కూడా మనం పాయింట్ x మైనస్ x1 ఫార్ములా ఇలా కూడా చేసుకోవచ్చు. స్లోప్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ స్లోప్ 1/5 అవుతుంది. ఫార్ములా x మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో x1 y1 ఏంటి పాయింట్ 3, 2 కదా. సో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/5
ఎక్స్ మైనస్ 3. 5 తీసుకొస్తే 5y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. ఆ ప్లస్ 5y ఇవన్నీ అవతలకి వెళ్ళిపోతే ప్లస్ 5y ప్లస్ మైనస్ 5y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 5y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా కూడా కనుక్కోవచ్చు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇది 1bలో చేసిన మెథడ్ మనం. లేదా ఇలా ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఇక్కడ దీన్ని ఇది మనకు y2 మైనస్ y1 అవుతుంది. y1 ప్లస్ f అంటే ఇక్కడ x2 మైనస్ x1 అలా కూడా మనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మెథడ్ 1. లేదా మెథడ్ 2 ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. సో అట్లా క్వశ్చన్ ఇచ్చేసి పాస్ చేస్తాం. This is the 25th problem. Do it yourself. So same problem. Find the equation of the tangent and normal at 1, 1 to the circle 2x square plus 2y square minus 2x minus 5y plus 3 is equal to 0. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ మనకు 1 ఉండాలి. కానీ ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి సో ముందు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని 2తో డివిజన్ చేసుకోండి. అప్పుడు మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫామ్లోకి వస్తుంది మనకి. ఆ తర్వాత ప్రాబ్లమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఎలా చేసామో అదే మెథడ్లో ప్రాబ్లమ్ చేసేసాయి.